యేసు ప్రభు యథార్థ గాథ. ఆయన 2000 సంవత్సరం క్రితం జీవించారు. చిన్నపిల్లలకు యేసు ప్రభు గురించి ఎలా తెలిసిందో మనకు తెలియదు. బహుశా ఇలా జరిగిండొచ్చు. నిన్నెవరైనా చూసారా? లేదు. నన్ను కాదు, నిన్ను కాకపోవచ్చు. సరే వెళ్దాం పదండి. నీవేమైనా చెప్పు బెంజమిన్. యేసు ప్రభు దేవునిచే పంపబడ్డాడని అనుకుంటున్నాను. అవి అద్భుతాలని ఎలా చెప్పగలవు? అవి మ్యాజిక్ కూడా ఉండొచ్చుగా. అవును, ఇంకెలాగ వివరిస్తావు? అంతే జోయల్, వివరించడానికి వేరేమీ లేదు. అద్భుతములు దేవుడు మాత్రమే చేయగలడు. అంటే గుడ్డివారు చూడడానికి సహాయపడటమా? అవును. అవును, నేను ఒక్క మాట కూడా నమ్మను. నీ నమ్ముతా. సారా, ఏం చేస్తున్నావు ఇక్కడ? గాడిదకు మేత వేయడం మర్చిపోయాను. యేసు ప్రభు గురించి మీరు మాట్లాడడం విన్నాను. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. యేసు ప్రభు గురించి నీకేం తెలుసు? చాలా తెలుసు. మా అవ్వకు ఆయన తల్లి మరియా తెలుసు. ఆయన గురించి అంతా చెప్పింది. ఆయన ఎలా పుట్టాడో కూడా. ఇది నిజంగా గొప్ప కథ తెలుసా? మరియా అనే అమ్మాయి నజరతులో ఉండేది. ఆమెకు పెళ్లి కాలేదు. కానీ యోసేపు అనే అబ్బాయితో పెళ్లి జరగబోతోంది. ఒకరోజు దేవుడు గేబ్రియల్ అనే దూతను పంపాడు. మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. దేవదూత మరియాని భయపెట్టిందా? దోతుచ్చి నాతో మాట్లాడితే నేను చాలా భయపడతాను. ఆ తర్వాత ఏమైంది? నజరేతు పుర నివాసులారా, అందరూ తాము పుట్టిన ఊరికి వెళ్లి పేరును నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అక్కడికి వెళ్లి సంతకాలు చేయాలి. కావున యోసేపు మరియను తీసుకుని తాను పుట్టిన బెత్లెహేం పట్టణానికి వెళ్ళినాడు. వారు బెత్లెహేంకు వెళ్ళినప్పుడు పట్టణమంతా జనసందోహముతో నిండి ఉండడానికి చోటు లేకపోయింది. ఉండడానికి యోసేపుకు పశువుల పాకలో మాత్రమే స్థలము దొరికింది. అంటే ఇలాగా? అవును, ఇలాగే. ఆ రాత్రి బాలయేసు జన్మించెను. ఆ పాక దగ్గరలో కొండ మీద గొర్రెల కాపరులుండిరి. వారు గొర్రెలను కాచుచుండగా అకస్మాత్తుగా ఒక దేవదూతను చూచినారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. కాపరులు నేరుగా బాలుని చూచుటకు వెళ్లారు. బాలుడు పశువుల తొట్టెలో ఉన్నాడు. దీనిని నమ్మగలరా? ఇదిగో, నా గాడిదకు మేత వేసే ఇలాంటి పెట్టెలోనే ఆయనను ఉంచారు. యేసు పుట్టిన తరువాత మరియా యోసేపులు ఆయనను యెరూషలేము దేవాలయమునకు తీసుకుని వెళ్లారు. దేవుని నిజంగా ప్రేమిస్తున్న సిమ్యేన్ అనే వ్యక్తిని కలుసుకున్నారు. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనెత్తుతున్నావు. యేసును చూచు వరకు జీవించి ఉందువని దేవుడు సిమ్యేన్కు వాగ్దానం చేశాడు. నీ రక్షణను నా కన్నులారా కాంచి తిని ఈ బిడ్డ దేవుని చేత దీవించబడినది. మీరిరువురును దీవించబడుదురు. బాలుడైన యేసు దేవునిచే పంపబడిన వానిగా ఎదుగుచుండెను. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా తప్పు చేసినా, మాట్లాడినా, ఆలోచించినా ఆయన క్షమించును. ఈ తప్పులను దేవుడు పాపము అంటున్నాడు. యేసు బాలుడిగా ఉండను, ఇప్పుడు పెద్దవాడైనాడు. పిల్లవాడిగానే ఉండలేదా? తప్పక ఉండినాడు. యేసుకు 12 సంవత్సరముల వయసులో మరియా యోసేపులు ఆయనను యెరూషలేముకు తీసుకుని వెళ్లారు. యేసు దేవాలయమునకు వెళ్లి నాయకులతోనూ బోధకులతోనూ మాట్లాడాడు. ఇతను ఎవరి బిడ్డ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు? అయినా నజరేతువాడు మాతో వచ్చాడనుకున్నాం. అలా సాహసించి రానందుకు అతన్ని మన్నించండి. తర్వాత యేసు
తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళాడు. ఆయన దినదినము ఎదుగుచు జ్ఞానము గలవాడాయను. ఆయన ప్రయాణానికి త్రోవను సరళం చేయండి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ. ఒకరోజు యేసు బాప్తిసమిచ్చు యోహానును చూడవెళ్ళెను. దేవునికి లోబడిన వారికి యోహాను బాప్తిస్మమిచ్చుచుండెను. ఆ రోజు యేసుకు కూడా బాప్తిస్మమిచ్చెను. అక్కడున్న ప్రజలు ఆకాశము నుండి దేవుని స్వరము విన్నారు. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పినాడు. సరే, ఇంకేం చేశాడు? ఆయన ప్రతి పట్టణమునకు వెళ్ళి దేవుని గురించి బోధించినాడు. బాగున్నావా? బాగున్నాను. యేసు మరలా తాను పెరిగిన నజరేతుకు వెళ్ళినాడు. ఒకరోజు ఆయన దేవాలయమునకు వెళ్ళగా నాయకులు దేవుని పుస్తకములోని లేఖనములను చదవమని అడిగారు. పరిశుద్ధ లేఖనములలో యేసు చదివిన భాగము. యేసును పంపుట ద్వారా ప్రజలందరూ దేవునితో నిత్యము ఉండాలని దేవుని ఉద్దేశము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు తన ప్రజలను రక్షించుటకై సమయము ఆసన్నమైనదని ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు. ఆయన బాగా మాట్లాడుతాడు. ఇప్పుడు చదువుతుండగానే ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. లేఖనం నెరవేరిందే, కానీ మెస్సే ఒక్కడు మాత్రమే ఈ ప్రవచనాలు నెరవేర్చగలరు. మాకెలా తెలుసు? మీతో చెప్పుచున్నాను, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. ఇంకా చాలా కథ ఉంది. యేసు గలిలయ సముద్రమునకు వెళ్ళినాడు. పడవను ముందు లోతునకు నడిపించండి. నీవు నీతో ఉన్నవారు మీ వలలు విసిరి చేపలు పట్టండి. ఓ బోధక, మేము రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేమిప్పుడు వలలు వేస్తాం. అరే యాకోబు, యాహోను, రండి. అరే యాకోబు, యాహోను, త్వరగా రండి. మీ పడవను తీసుకొచ్చి మాకు సహాయం చేయండి. త్వరగా రండి. అప్పుడు యేసు దేవుని కుమారుడని పేతురు అర్థం చేసుకున్నాడు. కానీ పేతురు చాలా భయపడ్డాడు. తన జీవితంలో చాలా తప్పులు చేశాడు. పరిశుద్ధుడు, శక్తివంతుడైన యేసు ప్రభు తన లాంటి పాపిని ఎలా అంగీకరించాడో పేతురుకు అర్థం కాలేదు. నేను పాపాత్ముని ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. భయపడకుము. ఇక నేను వెళ్తాను బాబు. అవును, నేను కూడా వెళ్తున్నాను. నేను కూడా. బాయ్. వెళ్ళొస్తా. సరే, వెళ్ళొస్తా. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు బెంజమిన్? స్నేహితులతో వెళ్ళావా? అవునన్నా. కేలబ్ కూడా ఉన్నాడా? ఉన్నాడు. వాడితో నీ సమయం అంతా వృధా చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కానీ వాళ్ళ నాన్న యేసుని గురించి లేని కథలని నమ్ముతాడని నీకు తెలుసు కదా. అందులో తప్పే ఉంది. మన నమ్మకం ఒక గొప్ప రాజుని దేవుడు పంపిస్తాడని, పశువుల పాకలో పుట్టిన ఆయనే ఆ రాజని వాళ్ళ నాన్న నమ్మకం. ఇదంతా ఒట్టిది. ఒకవేళ క్యాలబ్ తండ్రి చెప్పింది నిజమేనేమో. చూడు బెంజమిన్, ఇక దీని గురించి వాదించకుండా ఉంటే మంచిది. సరేనన్నా.
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు ప్రభువు వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వారు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. ఈ రోజు ఒక సంగతి జరిగింది. యేసు దేవాలయములో దేవుని ప్రేమ గురించి బోధించుచుండెను. లోపల క్రిక్కిరిసిన జనం, ఇంకా చాలా మంది బయట ఉన్నారు. ఆయనను చూడాలని అందరికీ ఆశే. యేసు యేసు, నాకున్నది ఒకే ఒక కుమార్తె. దైవ కనికరించు, ఆవిడికి 12 ఏళ్లే, చనిపోతుంది. దయచేసి నాతో రండి ప్రభు. నన్ను క్షమించు యేసు, నీ కుమార్తె చనిపోయింది. బాధకుని ఇంకా విసిగించొద్దు. భయపడవద్దు, నమ్ము, ఆమె స్వస్థపడుతుంది. చిన్నదానా, లే. ఆమెకు తినడానికి ఏదన్నా ఇవ్వండి. ఓ, అది నిజంగా జరిగిందా? తప్పకుండా. ఆమెకు జబ్బు చేసిందంటేనే నమ్మలేదు తెలుసా. తప్పులు చేసేవారు యేసుకి స్నేహితులని మా నాన్న అంటారు. వాళ్ళంతా పాపల గుంపంటారు. అది నిజమే, ఎందుకంటే ఎవరైనప్పటికీ అందరినీ యేసు ప్రేమిస్తాడు, సహాయం కూడా చేస్తాడు. మా నాన్న మత్తయ్య అనే వ్యక్తి గురించి చెప్పారు. పన్ను కట్టడానికి వచ్చిన వారి దగ్గర ఆయన డబ్బులు వసూలు చేసేవాడు. నన్ను వెంబడించు. యేసు తన శిష్యులుగా ఉండటానికి ఎన్నుకున్న 12 మందిలో మత్తయ్య ఒకడు. వీరు యేసుకు మంచి స్నేహితులుగా ఉంటూ ఆయనతో ప్రయాణం చేస్తూ దేవుని గురించి బోధించడానికి ఆయనకు సహాయపడేవారు. సీమోను అనే పేతురు సోదరుడు అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, ఇంకొక యాకోబు, ఇంకొక సీమోను, యాకోబు సోదరుడు యూదా మరియు ఇస్కరియోతు యూదా. నీకవన్నీ ఎలా గుర్తున్నాయి? చాలా బుద్ధిమంతుడు. నీకు బుద్ధి లేదు కనుక నువ్వు తప్పకుండా అలాగే అనుకుంటావు. ఎవరికి? నీకు నీ గాడిద లాంటి బుద్ధే. అది నా ఫ్రెండే తొంటరి. ఎవరు తొండరి? ఎవరు? ఇంకా ఆపుతావా లేదా? ఎన్నవరు ఆపుతారు? కొట్టు కొట్టు, బాగా కొట్టు, బాగా కొట్టు, 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 బాదు, చిన్నవాడు, కొట్టు, చావు వాడు, కొట్టు, కొట్టు. పాపం, అయ్యో. మందు లేకపోతే ఇంకా ఎక్కువ అవుతాయి. ఏమైంది? వాళ్ళు కొట్టుకున్నారు. నేను నిన్నడగలేదు లియా. సారీ. క్యాలెబు నేను కొట్టుకున్నాం. వాళ్ళు యేసును గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు షారా వాళ్ళ పాకలోనే ఉంటాడు. యేసు గురించి మాట్లాడడం వల్ల మనకి ఏ మంచి జరగదని నీకు చెప్పాను. అతను మనకు రాజు కాడు, కాలేడు. కానీ నాన్న ఆయన తప్పకుండా దేవుని కుమారుడే అంటాడు. చాలు కాపే. పిల్లవాడి మీద ఎందుకంత కఠినం? నాకేం కోపం లేదే. ఇది ఎంతో కాలం కొనసాగదు. యేసుని వెంబడిస్తున్న వారిలోనే ఒకడు ఆయనను అప్పగిస్తాడని నేను విన్నాను. అదే నిజమైతే ఈ బాధ మనకెంతో కాలం ఉండదు. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ము ద్వేషించే వారికి మేలు చెయ్యండి,
శపించే వారిని దీవించండి, బాధించే వారి కొరకు ప్రార్థించండి. ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి. మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీ కూడా ఇవ్వండి. మిమ్ము యాచించే ప్రతి వారికి ఇవ్వండి. మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు. ఇతరులు మీకు ఏమి చెయ్యాలని కోరుదరో అదే మీరు చెయ్యండి. ఇతనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈయనే మెస్సయ్యని నువ్వు అనుకుంటున్నావా? మెస్సయ్య అంటాడు అంటే ఏంటి? ఇది దేవాలయంలో మాట్లాడుకున్నారు. మెస్సయ్య అనగా దేవుని వాగ్దానం. రండి వెళ్ళి చూద్దాం. పిల్లలు ఎక్కడుంటే ఏదో ఒక అల్లరి చేస్తుంటారు. ఆయన నిజమైన ప్రవక్త అయితే అతని పాదాలు తాకుతున్న ఆ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలియదా? ఎటువంటి పాపపూరితమైన జీవితాన్ని గడుపుతోందో ఆయనకు తెలిసి ఉండాలి. ఈ స్త్రీ ఎవరో నాకు తెలుసు సీమోను. నీతో ఒక మాట చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక ధనికుడికి 2 రుణస్థులుండిరి. ఒకడు 500 దీనారములు, మరొకడు 50 చెల్లించాలి. వారిద్దరూ చెల్లించలేని స్థితిలో ఉండగా ఆ ధనికుడు వారిద్దరిని క్షమించాడు. వీరిరువురిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరికి ఎక్కువగా ఇచ్చిన వాణ్ణి నేను నాకు తోస్తున్నది. సరిగా చెప్పావు. ఈ స్త్రీని చూడు. నేను నీ ఇంటికి వచ్చాను. నీవు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించలేదు. నేను వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నా తలకు నూనె ఇవ్వలేదు. ఈమె నా పాదాలకు అత్తరు పూసి అభిషేకించింది. నీతో తప్పక చెప్పాలి. ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవరు కొంచెంగా క్షమించబడుదురో వారు కొంచెం ప్రేమని చూపుతారు. నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతితో వెళ్ళు. నన్ను ఎత్తుకోండి. నా భుజం మీదకి ఎక్కు. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు నేను యేసుని చూస్తున్నాను. విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు. అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కబడ్డాయి. ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి. మొక్కలు మొలిచినను చెమ్మలేనందున ఆ విత్తనములు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనములు ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు వాటితో మొలిచినందున వాటిని అణచివేసెను. ఇంకొన్ని విత్తనములు మంచి నేలను పడినవి. ఆ విత్తనములు మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించెను. ఈ ఉపమాన భావం ఏమంటే, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు. కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు. వారు నమ్మి రక్షణ పొందకుండానట్లు చేస్తాడు. రాతి నేలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు, సందేశాన్ని అంగీకరిస్తారు కూడా. కానీ వేరు లేనందున
కొంతకాలం మాత్రమే నమ్ముతారు. శోధన కాలము వచ్చినప్పుడు పడిపోతారు. ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు. కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపని వారు. మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మీ విశ్వాసం ఎక్కడ? నాకిది చాలా ఇష్టం. ఎంతవుతుంది? నాతాన్, నాతాన్, నీకు తెలుసా ఏసు వస్తున్నాడు. ఆయన ఇక్కడికి వస్తున్నాడా? నిజంగా మన ఊరు వస్తున్నాడు. రా త్వరగా వెళ్దాం. వెళ్దాం పదా. నేను నిన్ను కొట్టాను బెంజమిన్, క్షమించవా? ప్రభువా, ఈ జనసమూహాన్ని పంపించేసి వారి వారి గ్రామాలకు వెళ్ళి బస ఆహారం వాళ్లే చూసుకుంటారు. వీరందరికీ ఆహారం ఎక్కడి నుంచి తీసుకురాగలరు? ఇది అరణ్య ప్రదేశము కదా. మీరే వారికి భోజనం పెట్టండి. మా దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మహోన్నతుడవైన మా దేవా, సర్వసృష్టికర్త, భూమి నుండి ఆహారాన్నందించే దేవా, నీకే స్తుతులు. ఎంత అద్భుతం! యేసు ప్రభు దేవుని కుమారుడని ఇంకా ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎక్కడికి వెళ్ళావు బెంజమిన్? నాన్న, నేను మీకు నిజం చెప్పాలి. మేము యేసు చూడటానికి వెళ్ళాం. ఏ? నేను 2 కళ్ళతో చూశాను, అయినా నేను నమ్మలేకపోతున్నాను. 2 చేపలు 5 రొట్టెలు దాన్ని అక్కడున్న అందరికీ సరిపెట్టేట్టు మార్చాడు. ఎవరికి తెలుసు జోనాథాన్, ఆయనే ఆ మెస్సయ్య కావచ్చు కదా.
చివరికి ఈ వ్యర్థమైన దాన్ని నువ్వు కూడా నమ్మడం మొదలెట్టావా? మేమేం చెయ్యాలి? లేఖనములు ఏమి చెప్పుచున్నవి నీవేమి అర్థం చేసుకున్నావు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించు. మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. సరిగా చెప్పావు. అలా చెయ్యి, అప్పుడు నువ్వు జీవిస్తావు. నా పొరుగువారెవరు? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దీనారములు తీసి ఆ పూటకుళ్ళవానికిచ్చి అతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను? అతనికి దయ చూపిన వాడే. అయితే నీవు కూడా అలాగే చెయ్యము. చిన్నపిల్లలను ఆటంకపరచగా నా యొద్దకు రానివ్వండి. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. నేను ఖచ్చితంగా చెప్పుచున్నాను, చిన్న బిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యాన్ని స్వీకరించరో వారు దేవుని రాజ్యంలో ఎంత మాత్రం ప్రవేశం పొందలేరు. ఇలాంటి బిడ్డలను నా పేరిట చేర్చుకొని వారే నన్ను చేర్చుకొందురు, నన్ను చేర్చుకొని వారే నన్ను పంపిన వారిని చేర్చుకొందురు. మీరు ఎవరు అల్పులుగా ఉంటారో వారే గొప్పవారు. ఏమైంది? ఏం జరుగుతుంది? నజరేయుడైన యేసు ఈ మార్గం ఎడుచున్నాడు. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను నీకేమి చేయాలనుకుంటున్నావు? నాకు చూపు కావాలి. అయితే చూడు, నీ విశ్వాసం ద్వారా నీవు చూపు పొందావు. చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. ఇతను నిజంగా దేవుని ప్రవక్త. నా ప్రభువా, నా దేవా, నన్ను రక్షింపుము. ఓ దేవా, ప్రభువా, రక్షించు. దేవుని స్తోత్రం. మాకు సత్య మార్గాన్ని చూపించు ప్రభువా. నువ్వు చూస్తున్నావా? అక్కడ చూడు. అసలు ఆయన ఎందుకు చెట్టెక్కుతున్నాడు? చాలా పొట్టాడు కదా, జనంలో చూడలేడు. జక్కయ్య, త్వరగా దిగిరా. ఈ దినం నేను నీ ఇంట్లో ఉండాలి. నా ఇంట్లో? అదే నాకు అర్థం కావట్లేదు. అవును కదా? ఈ జక్కయ్యకి ఏసెలా తెలుసు? వినండి, నేను నాకు ఉన్న దానిలో సగం బీదలకిస్తున్నా. అన్యాయంగా ఏదైనా తీసుకున్నా అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తున్నాను. అవును, నేను నమ్మను. ఈ సుంకరి పన్ను తిరిగి ఇవ్వటమా? అసాధ్యం.
ఈ దినం ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏలనగా ఇతడును అబ్రహాము కుమారుడే. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వినండి, మనం యెరూషలేం వెళ్తున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తలు వ్రాసినవన్నీ అక్కడ నెరవేరబోతున్నాయి. ఆయన అన్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని అపహసించి, దూషించి, ఉమ్మి వేస్తారు. కొరడాలతో కొట్టి చంపుతారు. అయితే ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు. హాయ్ సారా. హాయ్. హాయ్. హే, ఈ చోటేదో తేడాగా ఉంది. అవును, గాడిద కనిపించట్లేదే. తప్పిపోలేదు. ఎవరో కావాలంటే నేనే ఇచ్చాను. నీ గాడిద పిల్లనా? ఎవరు తీసుకెళ్లారు? బోధక, ప్రశాంతంగా ఉండమని చెప్పు నీ శిష్యుల్ని. వీరు గనక ఊరుకున్నట్లయితే రాళ్ళు కేకలు వేసి స్తుతించగలవు. ఈయనే సమాధాన ప్రభువు. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. యేసుకు ఎందుకంత కోపం వచ్చింది? వారు దేవాలయంలో ఆరాధన స్థలముగా ఉంచగా వ్యాపార స్థలముగా మార్చేశారు. అందుకే లేఖనం చెబుతుంది, నా మందిరం ప్రార్థనా మందిరం, దానిని మీరు దొంగల గుహగా చేశారు. అతను ఆపండి, ఆపండి అతన్ని. చాలా స్వల్పం. నీవింకా ఎక్కువ ఇవ్వలేవా? నేను చెప్తున్నాను, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసింది. అయితే అందరూ వారికి కలిగి ఉన్న సమృద్ధిలో నుండి కొద్దిగా ఇచ్చారు. కానీ ఈ పేద విధవరాలు తన పేదరికంలో నుండి తనకు కలిగినదంతా వేసింది. బోధకుడా, నీవు చెప్పేది బోధించేది అంతా న్యాయమని మాకు తెలుసు. నీవు ఎలాంటి మోమోటము లేకుండా సత్యంగానే దేవుని మార్గాన్ని బోధిస్తున్నావని మేమెరుగుదుము. నాదో సందేహం. రోమన్ చక్రవర్తికి మేము పన్నులు చెల్లించడం అన్నది తప్పా ఒప్పా? ఏది న్యాయం? జాగ్రత్త ప్రభు, అతను నిన్ను మోసం చేయొచ్చు. ఒక వెండి నాణాన్ని చూపండి. వెండి నాణ్యమా? దీనిపై ఉన్న పేరు రూపు ఎవరిది? అయితే కైసరువి. కైసరుకే ఇవ్వండి. ఏవి దేవునివో అవి దేవునికి ఇవ్వండి. దానికి నీ సమాధానం ఏమిటి? చూడు, పేదరు కదా, ఏం చేస్తున్నాడంటావు? పస్కా భోజనానికి ఏదో కొంటున్నాడేమో. నేను శ్రమ పడక ముందుగా మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని ఆశిస్తున్నాను.
అయితే చెప్తున్నాను, దేవుని రాజ్యంలో ఈ పస్కాకు పూర్తి అర్థం నెరవేరేదాకా ఇది నేను మళ్ళీ భుజింపను. ఓ దేవా, ప్రభువా, సర్వలోక సృష్టికర్త, పండ్ల నుండి రసాన్ని దయచేసిన వాడా, దీనిని తీసుకుని పంచుకొనుడి. ఓ ప్రభు, మా దేవా, లోకాన్ని సృష్టించినవాడా, భూమి నుండి ఆహారాన్ని అనుగ్రహించేవాడా, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయండి. ఈ పాత్ర మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైన కొత్త నిబంధన. నన్ను అప్పగించబోయే వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. మనుష్య కుమారుడు దైవ చిత్తానుసారంగా చనిపోటుకు వెళ్తున్నాడు, కానీ ఎవరి వల్ల అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. అలా ప్రభు, నీతో చెరసాలకు రావటానికైనా సిద్ధమే, చనిపోవటానికైనా సిద్ధమే. పేతురు, పేతురు, నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కొయ్యదని నీతో చెప్పుచున్నాను. సభ ఒక నిర్ణయం చేసింది. జోనథాన్, ఏంటది? వారు అనుకుంటున్న ఆ రాజు రాజ్యము ఇప్పుడు ముగిసిపోయేలా ఉంది. ఇప్పుడే సభ నుండి సందేశం వచ్చింది. యేసును వెంబడిస్తున్న వారిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆయనను పట్టివ్వడానికి ఒప్పుకున్నాడు. దాని గురించి అతన్ని ఎలా ఒప్పించగలిగారు? పెద్ద కష్టం కాలేదు. 30 వెండి నాణ్యములు. ఈ రాత్రికే తప్పించుకుపోకుండా యేసును పట్టుకోబోతున్నారని నేను విన్నాను. అయ్యో, అలా జరగకూడదు. యూదా, ఇలా ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? ప్రభు, అతన్ని సంహరిద్దామా? తన బంధించండి. ఇది చాలు. ఎంత అద్భుతం! మీరు నేరస్తుణ్ణి పట్టుకునేలా కత్తులతో గుణపాలతో వచ్చారు దేనికి? నేను ప్రతిరోజు మీతో దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను మీరు బంధించలేదు. ఇప్పుడు ఇది మీ గడియ, సాతాను శక్తి ఏలే గడియ. బంధించండి. ఇదిగో రాజు ధరించే వస్త్రం. ఏం జరగబోతుందో మాతో చెప్పు. నువ్వు మమ్మల్ని రక్షిస్తావా? అంత గొప్పవాడివా? నువ్వు మమ్మల్ని రక్షించేవాడివి. కూడా యేసుతో ఉన్నవాడే. ఏమో, నాకు తెలీదమ్మా. వారిద్దరూ కలిసి ఉండడం నేను చూశాను. వారిలో నువ్వు ఒకడివే. నేను మాత్రం కాదు.
ఇందులో అనుమానమే లేదు. ఇతను తప్పక యేసుతో ఉన్నవాడే. ఇతను కూడా గలిలయుడే. వెళ్ళిపోండి. నాకు తెలీదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. నాదన్ నాదన్, బెంజమిన్ ఏమైంది? మన యేసు కష్టంలో ఉన్నాడు. మిత్రులు పిలుద్దారా? నిన్ను కొట్టింది ఎవరు కనుక్కొచ్చొద్దా? తరువాత ఎవరు కొట్టిద్దరో ప్రవచించు. ఆపండి, నేను చెప్తున్నాను. అతని సభ ముందుకు తీసుకురండి. పద. తెలియజే, నీవేనా మెస్సయ్యా? నేను చెబితే మీరు నన్ను నమ్మరు. నేనొక ప్రశ్న వేస్తే నాకు సమాధానం చెప్పరు. అయితే ఇక నుండి మనుష్య కుమారుడు మహోన్నతుడైన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని యుండును. అయితే నీవు దేవుని కుమారుడవా? మీరన్నట్టు నేనే. అలా చెప్పి అధికారి ఆయన చెప్తుండగా మా చెవులారా స్వయంగా విన్నాం. ఇతన్ని పిలాతు దగ్గరకు తీసుకుపోదాం. అలాగే. అక్కడికే తీసుకువెళ్దాం. యేసుని పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్తున్నారు. పొంతి పిలాత రోమా నాయకులలో అతి క్రూరుడు కదా. వేలాది మంది ప్రజలను సిలువ మీద వ్రేలాడదీసి చంపించినవాడు కదా. పద. ఇంత ఉదయకాలంలో వచ్చారే, మీకేం కావాలి? ఇతడు ప్రజలు తప్పుత్రోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాడు. దేవాలయంలో జరిగిన అలజడికి ఇతడే కారణం. అతనికి ఏ శిక్ష విధించాలి? శిక్షించండి. ఈ మనుషుని యందు నాకు నేరమేమీ కనబడుటలేదు. అతను అపరాధి. చక్రవర్తికి పన్ను కట్టవద్దని ప్రచారం సాగిస్తున్నాడు. తనే మెసయ్యర్ అంటున్నాడు, రాజునంటున్నాడు. రాజా? నీవు యూదులకు రాజువా? నీవన్నట్లే. ఇతడు గలిలయ నుండి ప్రారంభించి ఇక్కడికి వచ్చాడు. గలిలయుడా? ఇతడు గలిలయుడా? అలా అయినట్లయితే హేరోదునే విచారింపనివ్వండి. అతడింకను యెరూషలేములోనే ఉన్నాడు కదా, అతడి దగ్గరికి తీసుకెళ్ళండి. నీవెవరవని చెప్పుకుంటున్నావు? శిష్యులని పిలుస్తున్నావే, వారెవరు?
నీవేవేవో అద్భుతాలు చేస్తావని అనేక మంది చెప్తున్నారు. ఒక అద్భుతం చూపించు. మహారాజా, ఇతను ప్రజలను మోసగిస్తున్నాడు. తానే రాజునని చెప్పుకుంటున్నాడు. ఇతన రాజా? మహారాజా, ఇతన్ని హింసించండి. పిలాతు వద్దకే తీసుకువెళ్ళండి. ఆయనే విచారించాలి. ఈ మనుష్యుడు మరణానికి తగినదేమీ చేయలేదు. నేనితనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. తప్పక ఈ పండుగలో మాకు ఒకరిని విడుదల చేసే వాడుక ఉన్నది కదా. బరబ్బాసుని మాకు అప్పగించండి. అవును, ఇతన్ని చంపివేయండి. అవును, బరబ్బాయే కావాలి. నీవు కొరడాలతో కొట్టండి. వారు నిన్ను చంపబోటం లేదు కదా. నీ పేరేంటి? కురేనీయుడైన సీమోన్నయ్యా. సిలువెత్తుకో. జరుగు. వాడు ఇక్కడ ఉన్నావు. త్వరగా నువ్వు వెళ్ళు. తీసిపడండి. వీరేమి చేస్తున్నారో వీరెరుగరు. వీరిని క్షమించము తండ్రి. వీడు ఇతరులను రక్షిస్తాడట, తనని రక్షించుకోమనండి. నువ్వే మెస్సయ్యవైతే నిన్ను నువ్వు రక్షించుకో. అవును, సిలువ నుండి దిగిరా. మాకు ఒక అద్భుతాన్ని చేసి చూపించు.
అసలు ఏం రాయబడింది అక్కడ? యూదుల రాజు అని రాసింది. ఏసే రాజు అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు తెలీదు. జొనాథన్, ఇప్పుడేమంటారు? ఏం జరుగుతుంది? తండ్రి, నీ చేతులకి నా ఆత్మను అప్పగించుచున్నాను. బోధకునికి నేను ఒక సమాధి సిద్ధం చేశాను. ఆయన మృతదేహమును తీసుకుని వెళ్తాను. తీసుకెళ్ళా. అనుమతిస్తే ప్రభు దేహం వెంట మేము వస్తాం. సాయం చేస్తాను. త్వరగా రా, విశ్రాంతి దినం సమీపిస్తుంది. యేసుని ఇంకా చూడలేమంటే నమ్మలేకపోతున్నాను. ఒక్క నిమిషం. యేసు ప్రభు పదే పదే ఏం చెప్పాడో నీకు గుర్తులేదా? ఏంటి? నాకు గుర్తుంది. యేసు చెప్పారు 3 రోజుల్లో ఆయన తప్పకుండా తిరిగి లేస్తారని. చూడు, రాయి దొర్లింపబడింది. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనున్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేచునని ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. వినండి, రాయి దొర్లింపబడి ఉంటే మేము చూసాం. మేము లోపలికి వెళితే ప్రభు శరీరం అక్కడ కనిపించలేదు. ఏంటి? అదో, మాకిద్దరు మనుషులు కనిపించారు. సూర్యుని వలె ప్రకాశిస్తున్నా దేవదూతలు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అని మాతో చెప్పారు.
ఇది నిజం. నమ్మండి, మమ్మల్ని నమ్మండి. వారిని మేము చూసాం. మీరు కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూడండి. సమాధి ఖాళీగా ఉంది. మన ప్రభు వెళ్ళిపోయాడు. పేతురు, నువ్వు మమ్మల్ని నమ్మాలి. ప్రభువు సజీవుడే లేచి ఉన్నాడు. ఆయన సీమోనుకు కనిపించాడు. దారిలో వచ్చేటప్పుడు మేము అతన్ని గుర్తించలేదు. ఆయన రొట్టి విరిచినప్పుడు మేము గుర్తించాం. ఎమ్మాయిలోనా ఆయన అక్కడ కనిపించడం ఎంత ఆశ్చర్యం. మీకు శాంతి కలుగుగాక. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? చూడుడి, నా చేతులను పాదములను చూడుడి. నేనే ఆయన ననుటకు నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమనుకుంటావు. నేను మీతో ఉండగానే ఈ విషయముల గురించి మీతో మాట్లాడి తిని. మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల ప్రవచనాల్లోనూ నా గురించి చెప్పబడినవన్నీ నేడు నెరవేరినవి. వ్రాయబడిన రీతిగా మెస్సయ్య హింసించబడి చనిపోయి తిరిగి 3వ దినమున మృతుల నుండి లేవాలి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడాలి. యేసు దేవుని కుమారుడని క్యాలెబ్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ తర్వాత నమ్మలేని అద్భుతాలు యేసు చేయడం నేను చూశాను. ఆయన దేవుని ప్రేమ గురించి చెప్పడం నేను విన్నాను. యేసుకు వాళ్ళు చేసిన ఘోర కార్యములు చూశాను. కొట్టడం చూశాను. సిలువలో ఆయనకు మేకులు కొట్టడం చూశాను. చనిపోవడం చూశాను. ఆయన దేహంని మోసుకుని పోవట నా కళ్ళారా చూశాను. నేను అసలు యేసుని మళ్ళీ చూస్తానని అనుకోలేదు. ఆ తర్వాత ఆశ్చర్యమైన సంగతి ఏమంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. యేసుకి మరలా ప్రాణం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, యేసు దేవుని కుమారుడిని మన కొరకే చనిపోయాడని నమ్మితే ఇప్పుడు ఆయనతో ఉంటాం, ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాం. అలా ఉండడం నాకెంతో ఇష్టం. అదే నా కోరిక. ఆహా, ఇది ఎంత గొప్ప కథ! ఇది నిజం. యేసు ఎవరనేది కేలబ్, జోయల్, నాథన్ మరియు బెంజమిన్లతో కలిసి చూశారు, ఆశ్చర్యపడ్డారు. యేసే దేవుని కుమారుడిని నమ్మి నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు చూశారు, విన్నారు. నాలో జీవించమని యేసుని అడిగాను. ఇప్పుడు మీరు తీర్మానం తీసుకోండి. యేసు ప్రభు మిమ్మల్ని క్షమించాలని అడుగుతారా? బహుశా మీ జవాబు నాకు అర్థం కాలేదు, లేదా మొదట మా అమ్మా నాన్నతో మాట్లాడాలి, లేదా ఇంకా సిద్ధపడలేదు, లేకుంటే మీ జవాబు అవును, ఇప్పుడే యేసు ప్రభు నాలో నివసించాలని అడుగుతాను. నా పాపాలన్నీ క్షమించుటకు యేసు నాకు కావాలి. ఆలోచన, మాట, క్రియలలో ఎన్నో తప్పులు చేశాను. ఎల్లప్పుడూ ఆయనతో ఉండటానికి నీకు ఇష్టమని నువ్వు ఇప్పుడు చెప్పగలగాలి. ఒకవేళ నీ సమాధానం అవునైతే నువ్వు నీ సొంత మాటలతో లేదా ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడొచ్చు. నా దేవా, యేసు నీ కుమారుడని నమ్ముచున్నాను. నేను చేసిన తప్పుడు ఆలోచనలు, మాటలు మరియు పనుల కొరకు యేసు సిలువలో మరణించినందుకై నీకు వందనములు. దయచేసి నా పాపములు క్షమించుము. యేసు నాతో ఉండి నాలో నివసించాలని ఆయన్ని ప్రార్థిస్తాను. ఎలా ఉండాలని కోరుతావో అలా ఉండుటకు నాకు సహాయం చేయి. నాకు జవాబిచ్చినందుకు వందనములు. ఈ ప్రార్థన ఇప్పుడే చేయాలనుకుంటున్నారా? మీ జవాబు అవును అయితే దేవుడితో ఇప్పుడే మాట్లాడండి. నేను నెమ్మదిగా ప్రార్థిస్తాను. చిన్న మాటలతో నాతో కలిసి ప్రార్థించండి. ఓ దేవా, యేసు నీ కుమారుడిని నమ్ముచున్నాను. సెలవులో యేసు మరణానికే వందనములు. నేను చేసిన తప్పుడు ఆలోచనలు, మాటలు మరియు పనులు
దయచేసి నా పాపములు క్షమించు. యేసు నిత్యము నాతో ఉండాలని, నాలో నివసించాలని అడుగుతా. నేను నువ్వు కోరినట్టు ఉండటానికి సహాయం చేయి. మీ జవాబుకు నా వందనం. ఆమన్. నిన్ను ప్రేమిస్తాడని, క్షమిస్తాడని, ఎల్లప్పుడూ నీలో ఉంటాడని దేవుడు చేసిన వాగ్దానమును నువ్వు నమ్ము. నీవు ఈ ప్రార్థన చేసి ఉంటే నీ తల్లికి లేదా తండ్రికి చెప్పుట ఎంతో మంచిది. మీ బంధుమిత్రులందరికీ చెప్పండి. ఇప్పుడు మీరు ఒక గొప్ప జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నూతన స్నేహం యేసుతో, ఆయన తండ్రి అయిన దేవునితో, దేవుని ప్రేమించటంలో సహాయపడటకు 4 సంగతులున్నాయి. తప్పకుండా బైబిల్ ప్రతిరోజు చదవాలి. దాంట్లో 100 కొద్ది దేవుని వాగ్దానములు ఉన్నాయి. మీరు దేవునితో దేని గురించైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు. మీ వాళ్ళందరికీ యేసు గురించి చెప్పండి. ఆయన్ను తెలుసుకొని ప్రేమిస్తున్న వారితో ఉండుటకు ప్రయత్నించు. యేసు ప్రభు గురించి నిజమైన కథ చెప్పడానికి మాకు సమయం దొరికింది. ఇప్పుడు మీరు వెళ్ళి మీ వాళ్ళకి చెప్పండి.